ఒక అర్ధగంట సమయం దయచేసి ఓపికతో ఇంటారని ఆశిస్తున్నా. ఇంకా ఈరోజు హైదరాబాద్లో కూడా సన్నత్ నగర్లో మీటింగ్ ఉంది. త్వరగా వెళ్ళాలి, మీరు కూడా మళ్ళీ గ్రామానికి వెళ్ళాలి కనుక కొన్ని విషయాలు మీ దృష్టి తీసుకొచ్చి ఇక్కడికి వెళ్తాను. కొద్దిగా సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోవడమో సైలెన్స్ పెట్టుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను మీ నుంచి. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాయంత్రం పూట పెట్టిన ఒక ప్రెస్ మీట్లో కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు పెడుతూనే అకస్మాత్తుగా మాట మార్చి ఈ దేశానికి కొత్త రాజ్యాంగం రాసుకోవాలని చెప్పి ఒక అహంకారాన్ని ప్రదర్శించాడు. మళ్ళీ రెండోసారి మాట్లాడుతూ నేను రాజ్యాంగాన్ని మార్చాలన్న మాటకే కట్టుబడి ఉన్నానని చెప్పి మరింత అహంకారాన్ని, అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శించాడు. దీని ద్వారా కేసీఆర్ నోటి నుండి వచ్చిన మాట ద్వారా మనకు పెద్ద ప్రమాదం ముంచుకొచ్చినట్టుగా మనం భావించాల్సి వచ్చింది. ఆ ప్రమాదాన్ని నివారించడం కోసం మన ప్రయత్నాలు సీరియస్గా చేయాలని ఆలోచించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించడం కోసం కొన్ని విషయాలు చెప్తా. కేసీఆర్ మాటల రూపంగా వచ్చిన ప్రమాదం ఎట్లా అర్థం చేసుకోవాలన్నప్పుడు నేను ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నా. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు విశాఖపట్నంలో ఉన్నా. అంతకు ముందు 15 రోజుల ముందు నుంచే నేను తెలంగాణలో లేను. జనవరి 17కు నేను ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళాను. ఫిబ్రవరి 10 వరకు ఆంధ్రప్రదేశ్లో నేను పర్యటన ఉన్నది. కానీ ఫిబ్రవరి 1వ తారీఖు నాడు రాత్రి నేను మీటింగులు పెట్టుకొని రూమ్కి వచ్చే సమయానికి టీవీలు చూసేటప్పటికీ కేసీఆర్ మాట్లాడిన మాటలు, ఆ ప్రమాదం స్క్రోలింగ్ ద్వారా వస్తున్నది. ఆ స్క్రోలింగ్లో ఈ దేశానికి కొత్త రాజ్యాంగం రాయాలని. అప్పుడు వెంటనే ఒక మహానీయుడు మాట్లాడిన మాటలు నాకు గుర్తుకొచ్చినాయి. ఒక 100 ఏళ్ల క్రితం ప్రపంచంలో గొప్ప పేరు గల లెనిన్ అనే ఒక మహానీయుడు ఉండే రష్యాలో. ఆయన ఒక మాట చెప్పిండు, అది ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది వెంటనే. ఎవరి మాటల వెనుక ఏ దురుద్దేశాలు దాగి ఉన్నాయో, ఎవరి మాటల వెనుక ఏ కుట్రలు దాగి ఉన్నాయో అవి గ్రహించనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి మాటల వెనుక ఏ దురుద్దేశాలు దాగి ఉన్నాయో, ఎవరి మాటల వెనుక ఏ కుట్రలు దాగి ఉన్నాయో అవి గ్రహించనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని చెప్పాడు. కేసీఆర్ మాటలు నేను టీవీల ద్వారా స్క్రోలింగ్లో చూసినప్పుడు వెంటనే నాకు గుర్తుకొచ్చింది ఆ లెనిన్ మహాశయుడి మాటలు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ మాటలు వెనుక ఏ దురుద్దేశాలు దాగి ఉన్నాయో, ఏ కుట్రలు దాగి ఉన్నాయో అవి గ్రహించకపోతే మన ప్రజలు మోసపోతూనే ఉంటారు, మన ప్రజలు నష్టపోతూనే ఉంటారనే విషయం నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు వెనుక దురుద్దేశాలు ఎందుకుంటాయి, కుట్రలు ఎందుకుంటాయి అని మనం ఆలోచిస్తే ఆ 8 ఏళ్ల పాలన, కేసీఆర్ వచ్చే జూన్ 2కు ముఖ్యమంత్రి అయి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల్లో ఆయన అంబేద్కర్ పట్ల వ్యవహరించిన తీరు, రాజ్యాంగాన్ని పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు మనకు స్పష్టంగా కేసీఆర్ మాటల్లో కుట్రలే మనకు అర్థం కావడానికి అవకాశం వచ్చేసింది. ఈ 8 సంవత్సరాల్లో అంబేద్కర్ను గౌరవించిన వ్యక్తి కేసీఆర్ అని, ఈ 8 సంవత్సరాల్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన ఇష్టానుసారం పరిపాలిస్తున్నాడనే విషయం స్పష్టంగా 8 సంవత్సరాల్లో రుజువు అయినప్పుడు రాజ్యాంగం మార్చాలనే ఆయన ఆలోచన వెనుక కూడా ఒక భయంకరమైన కుట్ర దాగి ఉన్నదనే విషయం మనం అర్థం చేసుకోవడానికి దారితీసింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి కదా. ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఒక బలమైన హెచ్చరిక ప్రజల ద్వారా కేసీఆర్కి పంపాలని చెప్పి వెంటనే నేను ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దు చేసుకున్నాను. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు 9 గంటలకు నేను స్క్రోలింగ్ టీవీలో చూశాను.
వెంటనే ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉండాలనిపించలేదు. తెలంగాణలోనే ఈ ప్రమాదం వచ్చింది కాబట్టి తెలంగాణలోనే మన ప్రజల్ని అప్రమత్తం చేయాలి ఎదుర్కోవడానికి. అందువల్ల తెలంగాణకి వెళ్ళాలని చెప్పి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బట్టలు బ్యాగు సదురుకొని విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్ళే ట్రైన్, విశాఖపట్నం ట్రైన్ 10 గంటలకు ఉన్నది. వెంటనే స్టేషన్కి వెళ్ళి ఆ ట్రైన్ ఎక్కి నేను ఖమ్మంలో తెలంగాణలో దిగాను. విజయవాడ నుంచి తెలంగాణ వచ్చే బార్డర్లో మన ఖమ్మం జిల్లా మొదలు వస్తుంది కాబట్టి నేను వెంటనే ఖమ్మం జిల్లా వాళ్ళకి అప్రమత్తం చేశాను. నేను పలానా ట్రైన్లో నేను ఖమ్మం వస్తున్నా, ఈ కారణాల వల్ల వస్తున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఏనాడు గౌరవించారు కేసీఆర్, రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పరిపడుతున్న కేసీఆర్ నోటి నుంచి ఇవాళ రాజ్యాంగమే వద్దనే మాట మాట్లాడింది కనుక కేసీఆర్కు వ్యతిరేకంగా మనం బలమైన నిరసన వ్యక్తం చేయాలి. ఆ నిరసనకు మీరు సిద్ధపడండి అని చెప్పి నేను ట్రైన్లో ఉంటూనే మనోళ్ళకి ఫోన్ చేసి ఖమ్మం వాళ్ళకి అప్రమత్తం చేశాను. నేను ఖమ్మంలో దిగింది 2వ తారీఖు, అంటే ఫిబ్రవరి 2. ఫిబ్రవరి 2న నేను ఖమ్మంలోనే బలమైన నిరసన వ్యక్తం చేశాను. ఫిబ్రవరి 2 మొదలుకొని ఈరోజు ఏప్రిల్ 4 తారీఖు వరకు నేను ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ప్రతిరోజు 2-3 నియోజకవర్గాల చొప్పున సభలు పెడుతూ ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. దాదాపు 2 నెలల 2 రోజులు. ఈ 2 నెలల 2 రోజుల్లో నేను వేరే సమస్య మీద దృష్టి పెట్టలేదు, వేరే ఆలోచన చేయలేదు. ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, అంబేద్కర్ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ద్వారానే మన బతుకులు మనం కాపాడుకున్నట్టు అవుతుందనే విషయాన్ని గ్రహించి నా వంతు పాత్ర పోషిస్తూ మీ దగ్గరకు వచ్చాను. ఇట్లనే నా తమ్ముడు అద్దంకి దయాకర్ను కూడా మీకు ఎన్ని పనులున్నా, మీరు ఏ పార్టీలో ఉన్నా, మనకు అంబేద్కరే మనకు తిండి పెట్టిండు. అంబేద్కర్ వల్లనే మనం చదువు నేర్చుకున్నాం, అంబేద్కర్ వల్లనే మనకు గౌరవం వచ్చింది, అంబేద్కర్ వల్లనే మనకు గుర్తింపు వచ్చింది. అంబేద్కర్ అసలు రాజ్యాంగమే మనకు ఖండించింది. ఆ రాజ్యాంగం పోతే మనకు ఏమీ లేకుండా పోతుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంలో తమ్ముడు నీ పాత్ర కూడా బలంగా పోషించాలని చెప్పి తమ్ముడిని కోరడంతో పాటు కోదండరామ్ గారిని, చాలామంది మేధావులని, సంఘాలన్నింటినీ, బీ సంఘాలన్నింటినీ కలుపుకొని ఒక రాజ్యాంగ పరిరక్షణ వేదికను ఏర్పాటు చేసి పరిరక్షించుకునే పోరాటంలో భాగంగా ఒక బలమైన హెచ్చరిక పంపాలని చెప్పి కేసీఆర్, అయ్యా కేసీఆర్, రాజ్యాంగాన్ని మార్చాలన్న నీ మాటలను ఉపసంహరించుకుంటావో, రాజ్యాంగ ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ఆ రాజ్యాంగం వద్దన్నప్పుడు నువ్వు రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటావో తేల్చుకోమని చెప్పడం కోసమే ఏప్రిల్ 9వ తారీఖు నాడు హైదరాబాద్లో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ బేరీ జరగబోతుంది. ఆ యుద్ధ బేరీకి తరలిరమ్మని చెప్పి కోరడం కోసమే సభలు జరుగుతున్నాయి. అందులో భాగమే ఇక్కడ కూడా జరుగుతుందనే విషయాన్ని మీరు మర్చిపోతానని స్వయం కోరుతున్నాను. నేను ఈ నేపథ్యంలో మీ సోదరుడిగా చెప్పదలుచుకున్నది ఏంటన్నప్పుడు ఒక విషయం ఆలోచించండి. ఈ రాజ్యాంగం లేనప్పుడు ఏమైంది, ఉన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు లేకపోతే ఏమవుతుంది? ఈ ఒక్క విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఈ దేశానికి మనం రాజ్యాంగం రాసుకున్నాం. రాజ్యాంగం రాస్తే ఎవరు రాసిందని ఈ దేశం ప్రపంచం గుర్తిస్తున్నది? అంబేద్కర్ రాసింది అంటున్నాను. అంటే అంబేద్కర్ అంటేనే రాజ్యాంగ నిర్మాత. ఇప్పుడు మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగాన్ని వీళ్ళు ఇష్టానుసారంగా రాసుకుంటే అప్పుడు రాజ్యాంగ నిర్మాత అనే పేరు అంబేద్కర్కి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ప్రపంచం అంబేద్కర్ ఎందుకు గౌరవిస్తున్నది? ఈ దేశం ఆయన జయంతి ఉత్సవాలను ఎందుకు నడుపుతున్నది? ఈ దేశంలో పీడిత వర్గాలందరూ కలిసి ఎందుకు ఆయనను దేవుడిగా మనం పూజించుకునే స్థాయికి వచ్చింది? రాజ్యాంగ నిర్మాతగానే కదా. ఆయన రాజ్యాంగ నిర్మాత లేకపోతే, ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ లేకపోతే మన బతుకుల సంగతి ఏంటిది? మరి రాజ్యాంగ నిర్మాతగా ఆయనకు ఉండబడే పేరును చెరిపేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఇప్పుడున్న రాజ్యాంగానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. కేసీఆర్ లాంటి వాళ్ళు, దుర్మార్గులు, వాళ్ళు రాజ్యాంగం రాసిందంటే ఈ రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్రలో లేకుండా చేయడానికే కదా. అంటే రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్కు ఉన్న గౌరవాన్ని కనుమరుగు చేసే కుట్రలు ఒకటి జరుగుతుంది. 2, రాజ్యాంగం మూల సూత్రాల్లో 3 ఉంటాయి. రాజ్యాంగం మూల సూత్రాల్లో 3 ఉంటాయి. ఒకటి, ఈ దేశం రాజరిక వ్యవస్థ కాదు, రాజులు కాదు, ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే గ్రామ సర్పంచులై గ్రామాన్ని పరిపాలించాలి, లేదా ఎంపీటీసీలై మండలాలను పరిపాలించాలి, లేకపోతే ఎమ్మెల్యేలై రాష్ట్రాన్ని పరిపాలించాలి, లేదా ఎంపీలై దేశాన్ని పరిపాలించాలి. అంటే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే పాలకులుగా మారాలి. కానీ ఇష్టానుసారంగా నేను రాజులంటే కుదరదు, ఇది రాజరిక వ్యవస్థ కాదు. అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగంలో రాశాడు.
దానికి పూర్తిగా కేసీఆర్ విరుద్ధము, దీన్ని ఒక రాజరిక వ్యవస్థగా మార్చాలని కుట్ర చేస్తున్నాడు. రెండు, ప్రజలకు రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది, ప్రశ్నించే స్వేచ్ఛనిచ్చింది, కానీ ఆ స్వేచ్ఛను ప్రజలకు లేకుండా చేసి కేసీఆర్ గారు ఒక నియంతృత్వాన్ని పెంచాలని చెప్పి ఆయన కుట్రలు చేస్తున్నాడు. మూడు, రాజ్యాంగంలో అందరికీ సమానమైన అవకాశాలు, ప్రాతినిధ్యం, అవకాశాలన్నీ దక్కాలని చెప్పి రాజ్యాంగం రాశాడు. కానీ కేసీఆర్ తన ఇష్టంలో దోషపెట్టడానికి ఆయన కుట్రలు చేస్తుంటాడు. అంటే కేసీఆర్ దేనికి వ్యతిరేకం అంటే అంబేద్కర్కు వ్యతిరేకము, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉండబడే మూల సూత్రాలకు వ్యతిరేకం. అంబేద్కర్కు వ్యతిరేకం అని ఎట్లా చెప్పగలుగుతున్నాను? 8 ఏళ్ళ అయిన పాలనలో అంబేద్కర్ను గౌరవించలేదో చరిత్ర రికార్డ్ అయిపోయింది. రాజ్యాంగంలో ఉండబడే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా బస్సుపట్టిస్తున్నాడో, ప్రజలకు ఉండబడే స్వేచ్ఛను ఏ విధంగా హరిస్తున్నాడో, ప్రజలకు ఉండవలసిన సమానత్వాన్ని ఏ విధంగా హరించేస్తున్నాడో ఈ 8 ఏళ్లలో సాక్ష్యాలు కనిపించినాయి. ఆ సాక్ష్యాలు కనిపించిన సమయంలోనే మనకు అర్థమవుతున్నది కేసీఆర్కు అంబేద్కర్ అంటే పడదు అని, రాజ్యాంగం అంటే ఆయన విలువనివ్వడనే విషయం కూడా స్పష్టంగా 8 ఏళ్ల పాలనలో రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాయి, ఒక్కసారి మీరు గ్రహించండి, ఈ దేశానికి రాజ్యాంగం రాయకపోతే ఏముండేది? రాజుల కాలమే మళ్ళా ఉండేది. రాజుల కాలంలో నష్టపోయింది ఎవరు? రాజుల కాలంలో ఏ ధర్మం అమలు జరిగింది? రాజ్యాంగం స్థానంలో మన ధర్మం అమలు జరిగింది. మన ధర్మం అందరిని అణచేసిందే కదా, ఒక అగ్రకుల ఆధిపత్యాన్ని పెంచడం తప్ప అందరిని అణచేసిందే కదా. అందుకు సాక్ష్యం ఈ రాజ్యాంగం పోతే మళ్ళా రాజుల కాలం వస్తే నష్టపోయేది ఎవరంటే ముందుగా నష్టపోయేది అన్ని కులాల్లో ఉండబడే స్త్రీలే ముందుగా నష్టపోతారు అనేసి మీరు మర్చిపోవాలి. నంబర్ 2, మన ఎస్సీ ఎస్టీలు 2వ స్థానం నష్టపోతారు. నంబర్ 3, మన బీసీలు నష్టపోతారు. నంబర్ 4, మన మైనార్టీలు నష్టపోతారు. ఎందుకు నష్టపోతారు? రాజుల కాలంలో మహిళలకు చదువు లేదు కదా, చదువు నిరాకరించబడ్డదే కదా, సంపదలో ఆస్తులు వాటా లేదు కదా, వాళ్ళకు గౌరవం లేదు కదా, వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు కదా, అట్లనే దళితులు ఊరవతల నెట్టివేయబడ్డ వాళ్ళే కదా, గిరిజనులు కొండ కోణంలో జీవించే వాళ్ళే కదా, వాళ్ళకు చదువు నిరాకరించబడ్డది కదా, వాళ్ళకి సంపదలో వాటర్ లేదు కదా, వాళ్ళకు గౌరవం లేదు కదా, వాళ్ళని మనుషులుగా కూడా చూడలేదు కదా ఈ దేశం. ఊళ్ళో ఉండబడే బీసీలకు స్వేచ్ఛ లేదు కదా, అగ్రకులాల దగ్గర అగ్రకులాల ఆధిపత్యం కింద ఊళ్ళో ఉండబడే బీసీలు కూడా అణచివేతకురైన వాళ్ళే కదా, వాళ్ళకి చదువు లేదు కదా, సంపదలో హక్కు లేదు కదా, వాళ్ళకు న్యాయబద్ధమైన వాటా దక్కలేదు కదా. ఇది ఎన్నేళ్ళు రాలేదు వీళ్లకు, ఎన్నేళ్ళు రాలేదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ మనధర్మ శాస్త్రం మహిళలను అణచేసింది, ఎస్సీలను అణచేసింది, ఎస్టీలను అణచేసింది, బీసీలను అణచేసింది. మరి రాజ్యాంగం వచ్చినాక ఏమైంది? రాజ్యాంగం వచ్చినాకనే మహిళలకు కానీ, దళితులకు కానీ, గిరిజనులకు కానీ, బలహీన వర్గాలకు కానీ, మైనార్టీలకు కానీ ఇవాళ చదువు వచ్చేసింది, ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి, ఆర్థికంగా కొంత బాగుపడే అవకాశాలు వచ్చినాయి, రాజకీయంగా వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతున్నది. అదే సమయంలో మహిళలకైతే ఆస్తిలో వాటా కూడా వచ్చేసింది. మీ దృష్టికి తీసుకొస్తున్నాను, గ్రహిస్తారని ఆశిస్తున్నాను. నేను కొన్ని వేల సంవత్సరాలుగా మహిళల జీవితాల్లో వీసమెత్తు మార్పు లేదు, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మాత్రమే మహిళల జీవితాలు మార్పులు వస్తున్నాయనేసి కూడా మనం మర్చిపోతాను ప్రయత్నపోతున్నాను. కొన్ని వేల సంవత్సరాలుగా మహిళల జీవితాల్లో మార్పు లేదు, వాళ్ళకి చదువుకునే స్వేచ్ఛ లేదు, కుటుంబంలోనే గౌరవం లేదు, పురుషుడి చేత నలిగిపోయిన జీవితాలే వేల సంవత్సరాలు గడిచినాయి. అందుకు సాక్ష్యం ఒకసారి మనం గమనించండి. కొన్ని వేల సంవత్సరాలు స్త్రీ ఎలా బతికింది? స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికిందా అంటే కాదు. చిన్నప్పుడైతే తండ్రి మీద ఆధారపడి బతకడం, పెళ్ళైతే భర్త మీద ఆధారపడి బతకడం, వృద్ధాప్యం వస్తే కొడుకుల మీద ఆధారపడి బతకడం, అంటే పుట్టిన కాడ నుంచి చనిపోయేంత వరకు ఎవరో ఒకరి మీద ఆధారపడి బతకడమే తప్ప వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడ్డట్టుగా, వాళ్ళు చదువుకున్నట్టుగా, వాళ్ళకి ఆస్తిలో వాటు ఉన్నట్టుగా, వాళ్ళ గౌరవం ఉన్నట్టుగా చరిత్రలో మనం ఎక్కడ చూడం. కానీ చరిత్ర లేనిది ఈ 70 ఏళ్లలో మాత్రం ముందుకు వచ్చిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాలుగా ఏ అవకాశం లేని మహిళ ఈ స్వతంత్ర భారతదేశంలో అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకెళ్తున్న విషయం కూడా మీరు మర్చిపోతాం అనుకుంటున్నాను. నేను మీరు ఒక్కసారి గమనించండి. నేను ముందే చెప్పాను, నా అక్కల్ని చెల్లెల్ని వేదిక మీదకి పిలవండి అని చెప్పి. మొదటి కేసీఆర్ గవర్నమెంట్ మంత్రివర్గం ఎట్లున్నదో ఇది ఈ డయాస్ అట్లనే కనిపిస్తుంది నాకు కూడా. 18 మంది మంత్రుల కాడ ఒక మహిళ ఉండేది కాదు గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో. ఇప్పుడు మా డయాస్ కూడా అట్లనే ఉన్నది. నేను మనవుడు చెప్పా, మన చెల్లెల్ని 4 పిలవండి, మన పక్కన కూర్చుండే పెట్టండి అని చెప్పి. దయచేసి ఎప్పుడు కూడా పొరపాటు చేయొద్దు.
వాళ్ళకు కూడా మనం పక్కన కూర్చుని పెట్టుకోవాలి, సమాన స్థాయికి ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఇది గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మీ దృష్టి తీసుకొస్తున్నాను, ఇక్కడ లోపమే జరిగింది. కానీ ఒక విషయం చెప్తున్నాను, నేను కొన్ని వేల సంవత్సరాలుగా కుటుంబంలోనే పురుషుడి ఆధిపత్యం కింద నలిగిపోయిన స్త్రీలు ఇవాళ దేశంలో ఎట్లా పురోగమితులో చెప్పండి. ఎక్కడన్నా చిన్న స్కూల్కి వెళ్ళండి, అబ్బాయిలు ఎట్లా ఉంటారు, అమ్మాయిలు ఎట్లనే ఉంటారు. హై స్కూల్కి వెళ్ళండి, అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు ఉంటారు. డిగ్రీ కాలేజ్కి వెళ్ళండి, యూనివర్సిటీకి వెళ్ళండి, మెడికల్ కాలేజ్కి వెళ్ళండి, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళండి, ఐఏఎస్కి వెళ్ళండి, ఐపీఎస్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉంటారు. ఇవాళ ఎంత దూరం వాళ్ళు ఎదిగిండ్రంటే ఇంట్లోనే స్వేచ్ఛ లేని మహిళలు ఇవాళ ఒక గ్రామానికి రిజర్వేషన్ల పేరుతో సర్పంచులై గ్రామాన్ని పరిపాలిస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఇవాళ ఈ భారతదేశానికి సైన్యం ఉంటే ఆ సైన్యంలో కూడా మహిళా సైన్యం అనేది సపరేట్గా ఉండే పరిస్థితి నెట్టబడ్డది. యుద్ధ విమానాలు నడిపే కాడ కూడా మహిళలు ఉంటున్న విషయం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కొన్ని వేల సంవత్సరాలు ఒక అడుగు కూడా ముందుకేయడానికి అవకాశం లేని ఈ దేశంలో ఇవాళ స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్లనే పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని రంగాల్లో వాటా ఉండాల్సిందని చెప్పి రాజ్యాంగంలో రాయడం వల్లనే ఇవాళ మహిళలు ముందుకు వస్తున్నారు. మరి కొన్ని వేల సంవత్సరాలు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు కదా. మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని చూడండి, ఆ డిపార్ట్మెంట్లో మహిళలు లేని డిపార్ట్మెంట్ చూపెడతామా? ఏ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళండి, ఉద్యోగాల్లో మహిళలు లేని డిపార్ట్మెంట్ మనం చూపెడతామా? ఇవాళ కానిస్టేబుల్ కాడ మహిళలు లేరా? హోంగార్డుల కాడ మహిళలు లేరా? ఎస్ఐలో మహిళలు లేరా? సిఐలో మహిళలు లేరా? డిఎస్పీలో మహిళలు లేరా? కమిషనర్ల మహిళలు లేరా? ఎస్పీలో లేరా? అన్ని రంగాల్లో ఉన్నారు కదా. లేనిది ఎక్కడ? కొన్ని వేల సంవత్సరాలు ఉన్నది ఎక్కడ? ఇవాళ స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్ల ఈ 70 ఏళ్ళలో ఎక్కడ లేకుండా పోయిందంటే అంతటా ఉన్నారు, ఈ డయాస్ మీద తప్ప. పెట్టాలి, వాళ్ళని కూడా పెట్టాలి, గౌరవించుకోవాలి. ఓకే, అంటే సమాన స్థాయికి అన్ని రంగాల్లో కనిపిస్తున్న విషయం మీరు మర్చిపోవాలి. అంతేకాదు, మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను. దేశం సాంప్రదాయాల పేరుతో, కట్టుబాట్ల పేరుతో మహిళల్ని అణచేసింది. ఈ దేశం సాంప్రదాయాల పేరుతో, కట్టుబాట్ల పేరుతో మహిళల్ని జీవించే హక్కు హరించింది, స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా హరించింది. 2 మాటలు మాట్లాడినా. జీవించే హక్కును హరించింది, స్వేచ్ఛగా బతికే హక్కును కూడా హరించింది, గౌరవంగా బతికే హక్కు కూడా ఈ దేశ సాంప్రదాయాల పేరుతో హరించారు. సాక్ష్యం మీకు తెలుసు. ప్రపంచంలో ఎక్కడ లేని ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఈ దేశంలో ఉండేది. ప్రపంచంలో ఎక్కడ లేని ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఈ దేశంలో ఉండేది. అదే భర్త చనిపోతే ఆ భర్త శవంని కాల్చేస్తున్న సమయంలో భార్యను కూడా తీసుకెళ్లి బలవంతంగా ఆ చితి మీదకి చేర్చి ఆమెను తగలబెట్టి చంపే వాళ్ళనేసి మనం మర్చిపోవద్దు. ప్రపంచంలో ఎక్కడో దుర్మార్గమైన వ్యవస్థ ఉన్నదా? భర్త చనిపోతే బతికిన భార్యను తీసుకెళ్లి అక్కడ సమాధి చేసే పరిస్థితి, తగలబెట్టే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా? ఇక్కడ మాత్రమే ఉన్నది. అది సాంప్రదాయాలు పెడుతున్నది. ఆ సాంప్రదాయము అట్లా చేస్తే ఎంత కీర్తించేదంటే, భర్త చనిపోతే భార్య కూడా ఆ భర్తతో పాటు తగలబడి చచ్చిపోతే, అంటే బతికినామె తగలబడి చచ్చిపోతే ఆమె అట స్వర్గానికి వెళ్తుందట. ఎక్కడికి వెళ్తుంది? ఆమె స్వర్గానికి వెళ్తుంది. వీడు చూసిండా? ఒకవేళ స్వర్గానికి వెళ్ళడమే ఖాయం అవుతాయి, నిజం అవుతాయి, మరి భార్య చనిపోయినాక భర్త కూడా పోయి అక్కడ తగలబడి చచ్చిపోవచ్చు కదా. భార్య చనిపోయినప్పుడు భర్త కూడా పోయి అక్కడ తగలబడి చచ్చిపోవచ్చు కదా. వీడు ఇక్కడే ఉంటాడట, అక్కడికైతే పోడట. వాడు స్వర్గం వద్దు, ఏమద్దు, కానీ వీళ్ళకి మాత్రం స్వర్గం పెద్ద చంపేశారు, చూశారు. కానీ ఇవాళ కొన్ని వేల సంవత్సరాలుగా జీవించే హక్కును అట్లా హరించారు కదా. కానీ వాళ్ళ రాజ్యాంగం వచ్చిన తర్వాత అట్లాంటి పని ఎవరన్నా చేస్తే వాళ్ళ మీద మర్డర్ కేసు పడుతుంది, వాళ్ళు జైలు పాలవుతారని కూడా మీరు మర్చిపోతుంది అని అనుకుంటున్నాను. ఒకనాడు వేల సంవత్సరాలుగా వ్యవస్థ ఈ దేశంలో కొనసాగిందంటే ఎన్ని లక్షల మంది మహిళలను బతికినాకనే చంపారు, బతికిన వాళ్ళని చంపారు. కానీ ఇప్పుడు ఆ పని ఎవరన్నా చేస్తారా అంటే సాంప్రదాయం లేదు, ఏం లేదు. రాజ్యాంగానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందని చెప్పి రాయడం జరిగింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద మర్డర్ కేసులు అవుతాయనేసి తెలుసు కాబట్టి ఈ దేశంలో ఒక్కటి కూడా అట్లాంటివి జరుగుతలేదని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. అంటే ఒకనాడు జీవించే హక్కు లేదు, ఇప్పుడు జీవించే హక్కు ఎవరు ఇచ్చిందంటే మహిళలకు జీవించే హక్కు ఒక అంబేద్కరే రాజ్యాంగంలో ఇచ్చిండు అనేసి మనకు పక్కన ముందు వస్తుంది. అంతేకాదు, 2వ మాట కూడా మాట్లాడాను, గౌరవంగా జీవించే హక్కును కూడా హరించారు. బతికే హక్కును హరించారు ఆ సాంప్రదాయాల పేరుతో, గౌరవంగా జీవించే హక్కును కూడా హరించారు. గౌరవంగా జీవించే హక్కు అంటే ఏంటి? నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు చూడండి, మన మహిళలకు ఒక విషయంలో ట్యాగ్ వేశారు, మేడం ట్యాగ్ వేసినట్టే ఒకటి వేశారు. ఏం వేశారంటే, భర్తను కోల్పోయిన మన అక్కలో చెల్లెలో తల్లులు ఉంటే వాళ్ళకు పేరు పెట్టిండ్రు సపరేట్.
భర్తను కోల్పోయిన మన అక్కలో చెల్లెలో తల్లులో ఉంటే వాళ్ళకు ఒక పేరు పెట్టిండ్రు. ఏం పేరు పెట్టిండ్రో చెప్పు మీ అందరికి. వితంతురాలు, విధవరాలు, ఇంకా లోతుకెళ్తే కరెక్ట్ చెప్తాలే ముండరాళ్ళు. ఇదేనా? అవునా కదా? భర్తను కోల్పోయిన స్త్రీలకోమో విధవరాలు, వితంతురాలు, ముండరాలు కదా. వీళ్ళకు ట్యాగ్ వేశారు కదా. మరి భార్యను కోల్పోయిన వాళ్ళ సంగతి ఏంది? మరి ఆయన ఏం కావాలి? ఏదో ఒకటి కావాలి కదా. మనం కావు, మన దగ్గర రాని మా సర్టిఫికెట్. వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి అవమానించారు. భర్తను కోల్పోయిన వాడు మరి భర్తను కోల్పోయిన స్త్రీ ఏమో ముండరాలు అవుతే భార్యను కోల్పోయిన మనోడు ఏం కావాలో చెప్పండి. దానికి ఒక పదం పెట్టండి కదా. పెట్టరు అంటే పురుషాధిపత్యం అనే విషయం మనకు అర్థమవుతాయి. ఈ నేపథ్యంలో ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాను. మీ అందరికి తెలుసు, భర్తను కోల్పోయిన మా చెల్లెలో తల్లలో అక్కుల్లో మన ఇళ్ళలో శుభకార్యాలు జరుగుతుంటే ఎవరన్నా ఆ శుభకార్యాలకు వీళ్ళని ముందు వరుసలు పెడతారా? మన ఇళ్ళలో చెప్పండి. మన ఇళ్ళల్లో శుభకార్యాలు ఎన్నో జరుగుతుంటాయి, వాళ్ళని ముందు వరుసలు పెడతారా? పెట్టం. మరి భార్య చచ్చిపోయిన వాడు మాత్రం చాలా మంది అన్నింటిలో ముందు వరుసలు వీడే ఉంటాడుగా. ఇక్కడ లేని అంశాలు అక్కడ ఎందుకు వచ్చినాయి? ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక భర్తను కోల్పోయిన స్త్రీగా ఇందిరాగాంధీ పడ్డ బాధ ఒక విషయం చెప్తున్నాను. భర్తను కోల్పోయిన స్త్రీగా ఇందిరాగాంధీ పడ్డ ఒక బాధ చెప్తున్నాను. భర్త చనిపోయినాక ఇందిరాగాంధీ గారు ఒక గుడికి వెళ్ళింది. భర్త చనిపోయినాక ఇందిరాగాంధీ గారు గుడికి వెళ్ళారు. ఆ గుడికి వెళ్తే గుడి పూజారులు ముందుకు వచ్చి మీరు లోపలికి రావద్దు అన్నారు. ఎందుకు రావద్దు అన్నారు? మీరు భర్తను కోల్పోయారు, వితంతురాలు కాబట్టి ఈ గుడిలోకి రావడానికి సాంప్రదాయం ఒప్పుకోదు అన్నారు. మీ సాంప్రదాయం పక్కకు పెట్టండి అనేది. అప్పటికి మేము ప్రధానమంత్రి కాదు. మీ సాంప్రదాయం పక్కకు పెట్టండి అన్నారు. మేము సాంప్రదాయం పక్కకు పెడితే ఈ దేశం ఉండదు కాబట్టి మేము రానియము అని చెప్పేసి అప్పుడు ఇందిరాగాంధీ గారు కొద్ది రోజుల తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. ఏమైంది? ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినాక ఇందిరాగాంధీ గారు ఒక విషయం రాసుకున్నారు. ఈ దేశ సాంప్రదాయం నన్ను గుడిమెట్టు కూడా ఎక్కనివ్వలేదు. ఎందుకు ఎక్కనివ్వలే? భర్తను కోల్పోయిన స్త్రీ అని చెప్పి గుడిమెట్టు కూడా ఎక్కనివ్వలేదు. ఈ దేశ సాంప్రదాయం నన్ను గుడిమెట్టు కూడా ఎక్కనివ్వలేదు, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రం నన్ను దేశానికి ప్రధానమంత్రి చేసిందని చెప్పింది. ఈ దేశ సాంప్రదాయమో గుడిమెట్టు కూడా ఎక్కనివ్వలేదు, కానీ రాజ్యాంగం మాత్రం నన్ను దేశానికి ప్రధానమంత్రి చేసిందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మహిళల జీవితాల్లో మార్పులు తీసుకోవడానికి దారి తీసిందనేసి మనకు స్పష్టమవుతుంది. వాళ్ళ చదువుల్లో ముందుకెళ్తుండ్రు, ఉద్యోగాల ముందుకెళ్తుండ్రు, రాజకీయాల్లో ముందుకెళ్తుండ్రు, అన్ని రంగాల ముందుకెళ్తుండ్రు కదా. ఈ దేశానికి రాష్ట్రపతి కూడా మొన్నటి వరకు ప్రతిభా పాటిల్ అనే మహిళ కూడా ఈ దేశానికి రాష్ట్రపతి కాగలిగింది. ఒక గ్రామ సర్పంచ్ అంటే ప్రథమ పౌరురాలు. ఈ దేశ ప్రెసిడెంట్ అంటే దేశానికే ప్రథమ పౌరురాలు. మరి సర్పంచ్ అయినరు ఈ దేశానికి ప్రథమ పౌరులు ఏంటంటే కేవలం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్లనే ఈ మార్పులు వచ్చిందని కూడా మీరు మర్చిపోతారు. మరి ఈ మార్పులు ఈ స్థాయిలో మహిళలు ముందుకెళ్తుంటే మళ్ళీ ఈ రాజ్యాంగం తీసేస్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మొదటి రోజుకు వస్తాయి. ఈ రాజ్యాంగాన్ని మళ్ళీ తొలగిస్తే మళ్ళీ రాజరిక పాలన వస్తుంది. రాజరిక పాలన కేసీఆర్ కోలుకుంటుండు కాబట్టి మళ్ళీ మొదటికి తీసుకొస్తారనేసి కూడా మీరు మర్చిపోతారు సైన్ అనుకుంటున్నాను. అంటే కేసీఆర్ కనుక రాజ్యాంగం రాయడం అంటే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ఉండబడే మహిళా హక్కులను హరించడమే తప్ప ఇంకా వేరే కాదనేసి కూడా మీరు మర్చిపోతారు సైన్ అనుకుంటున్నాను. రెండో విషయం మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఈ రాజ్యాంగం ఎవరికి ఏమి ఇచ్చిందంటే అందరికీ ఇచ్చింది. ఈ రాజ్యాంగం ఎవరికి ఏమి వచ్చింది? రాజుల కాలంలో ఎవరికి ఏమి లేవో అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో అందరికీ అవి వచ్చినాయి. ఏం లేవు. ఇప్పుడు నా తమ్ముడు బీసీ తమ్ముడు నా పక్కనే ఉన్నాడు. ఊర్లో అగ్రకులాల అంచువేద గురైన వాళ్ళు ఎవరు? బీసీలు. మరి కొన్ని శతాబ్దాల పాటు బీసీలకు ఏం చదువులు ఉన్నాయి? బీసీలకు ఏ ఆర్థిక వెసులుబాటు ఉన్నది? బీసీలకు ఏ స్థాయిలో సంపద ఉన్నది? బీసీలకు ఏ స్థాయిలో సమానమైన మాట ఉన్నది? ఎందులో లేదు. మరి ఎందులో లేని నా బీసీ సమాజము ఇవాళ ఎందులో లేకుండా పోయింది? అన్నిట్లో వాళ్ళు ముందుకు వచ్చేసారు. ఒకనాడు వేల సంవత్సరాలుగా నా బీసీలకు ఏమి లేవు. మరి వాళ్ళ బీసీలకు అన్ని రంగాల్లో ముందుకెళ్ళే అవకాశం వస్తుంది. వాళ్ళ ఒకనాడు చదువు లేని వాళ్ళు చదువుకుంటున్నారు కదా, ఒకనాడు ఉద్యోగాలు లేని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఒకనాడు డాక్టర్ లేని వాళ్ళు డాక్టర్లు అవుతుంది కదా, ఒకనాడు ఇంజనీర్ లేని ఇంజనీర్ అవుతుంది కదా, ఒకనాడు ఐఏఎస్ లేదు ఇవాళ ఐఏఎస్ అవుతుంది కదా, ఒకనాడు ఐపీఎస్ లేదు ఐపీఎస్ అవుతుంది కదా, ఒకనాడు సర్పంచ్ లేని వాళ్ళు సర్పంచ్ అవుతుంది కదా. ఎదిగి 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 ఏ స్థాయికి వచ్చిండ్రు ఇవాళ. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి దేశానికి ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు.
నరేంద్ర మోడీ గారు ఏ సామాజిక వర్గం తనే చెప్పుకున్నాడు బీసీనని. బీసీలో ఆయన పరిస్థితి ఏంటిది? ఆర్థికంగా చాలా పేద కుటుంబం. ఎంత పేద కుటుంబం? పిల్లల్ని పోషించలేక తల్లిదండ్రులు, నరేంద్ర మోడీ గారు తల్లిదండ్రులు చేసింది ఏంటిది? వాళ్ళ ఊర్లో చిన్న టీ కొట్టు పెట్టుకున్నారు. చిన్న టీ కొట్టు పెట్టుకుంటే నరేంద్ర మోడీ గారు ఏం చేసిండు? తల్లిదండ్రులకు సాయం చేయడం కోసం టీ గ్లాసులు కడిగి టీ అందించేవాడు. ఎవరు? నరేంద్ర మోడీ గారు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టీ గ్లాసులు కడిగి టీ అందించినోడే కదా. మరి వాళ్ళ దేశానికి ఏమైండు? ప్రధానమంత్రి అయిండు కదా. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పాదాలకు నమస్కారం చేసి ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈ దేశానికే గనుక అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఉండకపోతే నాలాంటి పేదవాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడు కాదని చెప్పి ఆయన రాసుకున్నాడు కదా. నాలాంటి పేదవాడు, ఒక ఛాయ్ అమ్ముకునేవాడు దేశానికి ప్రధానమంత్రి అవకాశం వచ్చేది కాదని చెప్పి ఆయన రాసుకున్నాడు కదా. స్వేచ్ఛ లేని మహిళలు దేశాన్ని పరిపాలించడానికి ఎదిగినట్టు రాజ్యాంగం. ఊర్లోనే ఉండి అణిచివేత గురైన బీసీలు ఈ దేశాన్ని పరిపాలించడానికి వచ్చిందంటే రాజ్యాంగం అని ఆయనే చెప్పుకుంటున్నాడు, మనం చెప్పేది కాదు కదా. అంతేకాదు, ఊరవతలో నెట్టివేయబడి ఊర్లోకి వచ్చి స్వేచ్ఛ లేని జీవితాలు, నాటి ఊర్లో నిలబడడానికి స్వేచ్ఛ లేని జీవితాలు దళితులు గడిపారు. స్వేచ్ఛ లేదు, చదువు లేదు, నిలబడే హక్కు లేని జీవితాలు గడిపారు. కొన్ని వందల వేల సంవత్సరాలుగా అణిచివేత గురైన వాళ్ళకు దళితులు. మరి అదే దళితులు ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా చదువుకుంటుండ్రు, ఉద్యోగాలు చేస్తుండ్రు, ఆర్థికంగా కొంత వెసులుబాటు వస్తున్నది, రాజకీయంగా ముందుకొచ్చారు, అన్ని రంగాలు వీళ్ళు ముందుకెళ్తున్నారు. దేని ద్వారా ముందుకెళ్తున్నారు అంటే రాజ్యాంగం ద్వారా ముందుకెళ్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలు ఒకవైపు, ఈ స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాలు మరొక వైపు అయితే, వేల సంవత్సరాలు ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదు. కానీ ఈ 70 ఏళ్ళలోనే దళిత వర్గాలు, గిరిజన వర్గాలు ఒక అడుగు ముందుకేసి ముందుకెళ్తున్న కూడా మనం మర్చిపోతాం సార్ అనుకుంటున్నాం. ఇవాళ నేను మాట్లాడే సమయానికి, ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి దేశానికి రాష్ట్రపతి ఎవరంటే, దళితుడు కోవిందే రాష్ట్రపతి. ఒక ఊరు అవతలు ఉండబడే దళితులు ఊర్లోకి వచ్చి స్వేచ్ఛగా నిలబడడానికి అవకాశం లేని ఈ దేశంలో ఇవాళ గ్రామ సర్పంచుల పేరుతో, రిజర్వేషన్ల పేరుతో సర్పంచులై గ్రామాన్ని పరిపాలిస్తున్నారు. ఈ దేశానికి ప్రెసిడెంట్ అయి దేశ ప్రథమ పౌరుడు ఇవాళ దళితుడు అని కూడా మీరు మర్చిపోదు. మరి దీనికి కారణం ఎవరంటే, వేల సంవత్సరాలు ఒక అడుగు కూడా ముందుకేయడానికి అవకాశం లేని ఈ దేశంలో దళితులు ఈ స్థాయిలో ముందుకు వచ్చిందంటే కారణం ఏంటంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. ఈ రాజ్యాంగమే మనకు చదువు నేర్పింది, ఈ రాజ్యాంగమే మనకు విలువనిచ్చింది, ఈ రాజ్యాంగమే మనకు గౌరవం ఇచ్చింది, ఈ రాజ్యాంగమే మనకు తిండి పెట్టింది, ఈ రాజ్యాంగమే మనకు బట్ట ఇచ్చింది, ఈ రాజ్యాంగమే మనకు తెలివి నేర్పింది, ఈ రాజ్యాంగమే మనకు భవిష్యత్తు ఇచ్చింది. మరి ఈ రాజ్యాంగమే మనకి అన్ని ఇస్తే ఈ రాజ్యాంగమే కేసీఆర్ తొలగించాలని మాట్లాడుతున్నాడు అంటే మనకు ఏం లేకుండా చేయడానికే కదా. ఏం లేకుండా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తే ఆయననే రాజకీయంగా లేకుండా చేయాల్సిన బయట మనకున్నది కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. మనకు ఏం లేకుండా, నీడ లేకుండా, చదువు లేకుండా, గౌరవం లేకుండా, ఏం లేకుండా చేయడం కోసమే కొత్త రాజ్యాంగం ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రాజ్యాంగం పోతే మనకు అన్ని పోయినట్టే, ఈ రాజ్యాంగం ఉంటేనే మనకు అన్ని ఉన్నట్టు. బట్ ఈ రాజ్యాంగాన్ని తీసేయాలనే కుట్రలు కేసీఆర్ చేస్తే ఆ కేసీఆర్ను ఓడించే శక్తి మనకున్నదనే విషయాన్ని భవిష్యత్తులో రుజువు చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదనే విషయం కూడా మర్చిపోద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు 2 విషయాలు, ప్రధాన విషయాలకు మీ దృష్టికి వస్తున్నాను. నంబర్ 1, కేసీఆర్ ఎందుకు అన్నాడు అనే విషయం మనం ఆలోచిస్తే 8 ఏళ్ల పాలనలో నేను అర్థం చేసుకున్నది మీకు చెప్తున్నాను నేను. నంబర్ 1, ప్రపంచం అంబేద్కర్ను గౌరవిస్తున్నది, కానీ 8 ఏళ్లలో కేసీఆర్ అంబేద్కర్ను ఏనాడు గౌరవించలేదు. ఇది ఆధారాల నుంచి మీరు మర్చిపోదు. 2, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం అనే పునాదుల మీద రాజ్యాంగం రాయబడ్డది. ఈ 3 అంశాలకు కేసీఆర్ వ్యతిరేకం అనే విషయం 8 ఏళ్లుగా రుజువు అవుతున్నది. కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను మాట్లాడే మాటల్లో ఈ రెండింటికి వివరాలు ఇచ్చి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ముందు, ప్రపంచం అంబేద్కర్ను గౌరవిస్తున్నది కానీ కేసీఆర్ మాత్రం అంబేద్కర్ను గౌరవించడు అని ఆయన 8 ఏళ్ల పాలన రుజువు అవుతుంది. 2, రాజ్యాంగంలో ఉండబడే మూల సూత్రాలకు కేసీఆర్ వ్యతిరేకంగా ఆయన పరిపాలన కొనసాగుతున్నది. ఈ 2 విషయాలే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే మీకు ఒక విజ్ఞప్తి, నేను ఈ కేసీఆర్ మీద ఈయన అంబేద్కర్ను గౌరవించే వ్యక్తి అని నేను మాట్లాడుతున్నప్పుడు, లేదా రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఆయన ఇష్టానుసారం పరిపాలిస్తున్నానని మాట్లాడుతున్నప్పుడు, నేను ఏదన్నా రుజువులు లేకుండా మాట్లాడితే, నేను ఏదైనా అబద్ధాలు మాట్లాడుతున్నానని మీకు అనిపిస్తే నన్ను ఈ క్షణమే మీరు ఎవరైనా నిలదీయండి నన్ను. కానీ నేను చెప్పే విషయాల్లో ఆధారాలు, రుజువు ఉన్నాయంటే మాత్రం భవిష్యత్తులో కేసీఆర్ మీద జరిగే యుద్ధానికి నాకు అండగా నిలబడాలని మాత్రం నేను కోరుతున్నాను. నేను ముందుగా చెప్తున్నా, నేను అబద్ధాలు మాట్లాడినని మీకు అనిపిస్తే నన్ను నిలదీయండి ఇప్పుడే.
నిజమే చెప్తున్నాను అనుకుంటే భవిష్యత్తులో కేసీఆర్ మీద జరిగే యుద్ధానికి అండగా నిలబడండి. ఇదే నేను కోరుతున్నా. ఈ నేపథ్యంలో మొదటి విషయాన్ని కోరుతున్నాను నేను, కేసీఆర్ అంబేద్కర్ను గౌరవించడు అని చెప్తున్నాను నేను. దానికి ఒక 3-4 సాక్ష్యాలు చెప్తున్నాను, గ్రహించండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో, ఆయన రాజశేఖర్ గారు తెలంగాణ వ్యక్తి కాకపోయినా, ఆయన రాయలసీమ వ్యక్తి అయినా కూడా చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్ట్ అనే ఒక పెద్ద ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిండు. ఎవరు పెట్టిండ్రంటే స్వర్గీయ రాజశేఖర్ గారు పెట్టిండు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టిండు. కానీ తెలంగాణ వచ్చిందే రాజ్యాంగం ద్వారా. రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ వచ్చింది. ఆ అంబేద్కర్ వల్ల వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు అంబేద్కర్ని అవగాహనపరిచిండు అనడానికి అదే సాక్ష్యము. ఏం సాక్ష్యం? రాజశేఖర్ గారేమో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెడితే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఆ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రద్దు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు లేకుండా చేసి దాని స్థానంలో కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టిండి అనేసి కూడా మీరు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను నేను. అయితే ఇక్కడ మీరు చెప్పదలుచుకున్నది ఏంటంటే, రద్దయింది ఏంటిది? ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు స్థానంలో ఇంకో కొత్త ప్రాజెక్టు వచ్చింది. ఏది? కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చింది. రాజశేఖర్ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు లేదు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఉన్నది. కానీ కేసీఆర్ వచ్చినాక ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రద్దయింది. ఏ ప్రాజెక్టు వచ్చింది? కాళేశ్వరం వచ్చింది. మరి రద్దయింది ఏంటిది? ఒక ప్రాజెక్టు స్థానంలో ఇంకో ప్రాజెక్టు వచ్చింది. కానీ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఉండబడి అంబేద్కర్ పేరు కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టకపోవడం వల్ల రద్దయింది అంబేద్కర్ పేరు అనేసి కూడా స్పష్టంగా రుజువుతునేసి కూడా మీరు మర్చిపోతాం అనుకుంటున్నాను. అంటే కేసీఆర్ మనసులో ఈ ప్రాజెక్టు పేరుతో ఇంకో ప్రాజెక్టు కట్టడం ద్వారా అంబేద్కర్ పేరునే తొలగించాలని చెప్పి అనుకున్నట్టున్నది. అందువల్ల అంబేద్కర్కు పేరు లేకుండా చేసిండని కూడా మీరు మర్చిపోదు. పెట్టాలనుకుంటే పెద్ద సమస్య ఉన్నది. అంబేద్కర్ పేరు ఆ కాళేశ్వరంకు పెట్టాలంటే పెద్ద సమస్య ఉన్నది. మీరు చూడండి, ఇక్కడ సిరిసిల్ల జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లా అనలేదా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు భద్రాద్రి కొత్తగూడెం అనలేదా? భువనగిరి జిల్లాకు యాదాద్రి భువనగిరి జిల్లా అనలేదా? గద్వాల జిల్లాకు జోగులాంబ గద్వాల జిల్లా అనలేదా? మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ కాళేశ్వరం ప్రాజెక్టు అనాలి కానీ అనకపోవడం అంటేనే అంబేద్కర్ అవమానపరిచిన అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోదని నేను కోరుతున్నాను. రెండో విషయం మీరు దృష్టికి నేను, తెలంగాణ ఉద్యమ కాలంలో దళితులను నమ్మించిండు, అంబేద్కర్ నమ్మించిండు. ఉద్యమం అయిపోయినాక దళితులు మోసం చేసిండు, అంబేద్కర్ను మోసం చేసిండు. ఎట్లనో చెప్తున్నా చూడండి. ఒక విషయం మీకు తెలుసు, ఇంకొక విషయం మీకు చెప్తున్నాను నేను. ఏ విషయం మీకు తెలుసు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులనే ముఖ్యమంత్రి చేస్తారన్నమాట, వేయిస్తారన్నమాట మీ అందరూ తెలుసు. తెలంగాణ వచ్చినాక దళితులను మోసం చేసి ఆ కుర్చీ మీద కేసీఆర్ కూర్చున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అంటే మొదటిది మనకు తెలుసు, దళితులు నమ్మించిండు, మోసం చేసిండని. కానీ అంబేద్కర్ను నమ్మించిండు, అంబేద్కర్ను కూడా మోసం చేసిండు. ఎట్లా? తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం టిఆర్ఎస్ భవన్లో అంబేద్కర్ ఫోటో నిలబెత్తు ఉండేది. తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం టిఆర్ఎస్ భవన్లో ఎదురుగానే లోపలికి వెళ్తుంటే ఎదురుగానే అంబేద్కర్ నిలబెత్తు ఫోటో ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆ అంబేద్కర్ నిలబెత్తు ఫోటో ఆ కార్యాలయం తీసేసి ఆయన కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారనేసి కూడా మీరు మర్చిపోద్దని సైన్ కోరుతున్నాను. అంటే ఎవరికి మాయమైందంటే అంబేద్కర్దే మాయమైంది. ఎవరు కుర్చీ లాక్కున్నాడు కేసీఆర్ అంటే దళితుల కుర్చీ లాక్కున్నాడు. దళిత ముఖ్యమంత్రిని దళిత కుర్చీ లాక్కున్నాడు. అంబేద్కర్ ఫోటో తీసేసి తన ఫోటో పెట్టుకున్నాడంటే కేసీఆర్ అంబేద్కర్కు వ్యతిరేకం అనేసి కూడా స్పష్టంగా రుజువుతున్నసి కూడా మీరు మర్చిపోద్దని సైన్ అనుకుంటున్నాను. మూడో విషయం చెప్తున్నా, మీరు గ్రహించండి. మూడో విషయం మీరు గ్రహించండి. ఇప్పుడు ఈ మాసం ఎవరిది? మహనీయుల మన జయంతి ఉత్సవాలు. ఏప్రిల్ 5 రేపే జగ్జీవన్ జయంతి. ఏప్రిల్ 11 మన మహాత్మా పూలే జయంతి. ఏప్రిల్ 14 మన భారతరత్న అంబేద్కర్ జయంతి. కానీ హైదరాబాద్లో ఉండబడే కేసీఆర్ గారు ఏనాడు ఈ 3 జయంతుల కార్యక్రమం రాలేదని కూడా మీరు మర్చిపోతాను సైన్ అనుకుంటున్నాను. అట్లా అనుకుంటే ఇంకొక విషయం గుర్తు చేస్తున్నారు చూడండి. మీకు గాంధీ, అంబేద్కర్. గాంధీ అంటే స్వాతంత్రాన్ని గుర్తు, అంబేద్కర్ అంటే రాజ్యాంగానికి గుర్తు. స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ, రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కరే. మనందరం కలిసి విషయం. కానీ ఇద్దరు మహనీయులను గౌరవించాల్సిన కేసీఆర్ గారు గాంధీని గౌరవిస్తాడు, అంబేద్కర్ను అవగడపడతాడు అనే విషయం 7 ఏళ్ల పాలనలో రుజువైందనేసి కూడా మీరు మర్చిపోతారు. ఎట్లా రుజువైందో చెప్తున్నా చూడండి. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వస్తుంది, గాంధీ జయంతి అక్టోబర్ 2వ తారీఖు నాడు వస్తుంది. కేసీఆర్ గారు ఈ 2 జయంతుల్లో ఏ జయంతికి వెళ్తాడంటే గాంధీ జయంతికి వెళ్తాడు, అంబేద్కర్ జయంతికి రాడు. ఎట్లా రాడో సాక్ష్యం చెప్తున్నా చూడండి. కేసీఆర్ ఇల్లు ఎక్కడ ఉన్నది? హైదరాబాద్లో ప్రగతి భవన్లో ఉన్నది. ప్రగతి భవన్ అంటారు. ప్రగతి భవన్ ఎక్కడంటే పంజాగుట్ట ఉన్నది. పంజాగుట్ట చౌరాస్తాకు అంటే కేసీఆర్ ఉన్న ఇంటికి ట్యాంక్ బండ్ కాడు ఉండబడి అంబేద్కర్ విగ్రహం ఎంత దూరం ఉన్నది? 2 కిలోమీటర్ దూరం ఉన్నది.
కానీ ఏనాడు ఏప్రిల్ 14 తారీఖు నాడు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నడపడానికి, ఆయనకు దండేసి నివాళులు అర్పించడానికి ఇంట్లో నుంచి బయలుదేరి 2 కిలోమీటర్లు ఏనాడు రాలేదని కూడా మీరు మర్చిపోదు. కానీ అదే కేసీఆర్ గారు అక్టోబర్ 2వ తారీఖు నాడు గాంధీ జయంతి నడపడం కోసం మాత్రం లంగర్ హౌస్లో ఉండబడే బాపు ఘాట్కి ప్రతి అక్టోబర్ 2వ తారీఖు నాడు వెళ్ళి ఆడ నివాళులు అర్పించి గాంధీ విగ్రహానికి దండేసి వస్తాడని కూడా మీరు మర్చిపోతారు. మరి బాపు ఘాట్ ఎక్కడ ఉన్నది? లంగర్ హౌస్ లో ఉన్నది. లంగర్ హౌస్ కేసీఆర్ ఇంటికి ఎంత దూరం ఉన్నది? 20 కిలోమీటర్ దూరం ఉన్నది. అంటే ప్రతి అక్టోబర్ 2వ తారీఖు నాడు 20 కిలోమీటర్ దూరం వెళ్ళి ఆయన గాంధీ విగ్రహాన్ని దండెత్తాడు. కానీ ఇంటి నుంచి 2 కిలోమీటర్ల దూరం వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం దండేసిన చరిత్ర లేబరేజ్ కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటారు. ఇది 1 సంవత్సరం కాదు కదా, ఇప్పుడు జూన్ 2 అయితే 8 సంవత్సరాలు కదా. ఏనాడు కూడా ఇక్కడ దండేయలేదు. కానీ అక్టోబర్ 2 మాత్రం ఎప్పుడు దండెత్తాడని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. ఇది వివక్షత కాదా, అగ్రకుల అహంకారమా కాదా, ఒకసారి ఆలోచించాలిగా ఇక్కడ చూస్తాను. నేను ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను. నేను 20 కిలోమీటర్ దూరం చెప్పాను. ట్యాంక్ బండ్ 2 కిలోమీటర్ దూరం ఆయన ఇంటికి, లంగర్ హౌస్ 20 కిలోమీటర్ దూరం, తేడా చెప్పేశాను. కానీ ఆయన 2 ఫర్లాంగ్ల దూరం కూడా గదే తీసిండు. ఒక రోజు ఎర్రవల్లిలో ఆయన ఫామ్ హౌస్ ఉన్నారు కదా, ఎర్రవల్లిలో ఊరంతా తిరిగినప్పుడు గాంధీ విగ్రహం ఒక వాడలు కనిపించింది. కాలినడకతో తిరిగిండు ఆయన, గాంధీ విగ్రహం కనిపించింది. గాంధీ విగ్రహానికి పోయి దండేసిండు. ఇంకొక వాడలో తిరుగుతున్నప్పుడు అంబేద్కర్ విగ్రహం కనిపించింది. అంబేద్కర్ విగ్రహానికి దండేయకుండానే ముందుకెళ్ళిపోయిన వెంటనే ఒక 20-30 అడుగులు కేసీఆర్ ముందుకెళ్ళిన తర్వాత ఆ ఊరు సర్పంచ్ బీసీ కేసీఆర్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి కేసీఆర్కి ఒక విషయం చెప్పిండు. అందరి ముందే, విలేకరుల ముందే, సార్ మీరు అటువైపు ఉన్న గాంధీ విగ్రహానికి దండేసి ఇటువైపు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దండేయకుండానే వెళ్ళిపోతున్నాడని చెప్పి, చూసి వెళ్ళిపోతున్నాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. సార్ మీరు వచ్చి దండేయవచ్చు కదా అన్నాడు. సర్పంచ్ అన్నాడు. అప్పుడు సర్పంచ్కి కేసీఆర్ అన్న మాట ఏంటంటే, నువ్వు ఊరికి సర్పంచ్వే కదా, నువ్వు వేసుకొని రావచ్చు కదా అన్నాడు. నువ్వు ఊరికి సర్పంచ్వే కదా, నువ్వు వేసుకొని రావచ్చు కదా అన్నాడు. అంటే ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ దండేయలేదనేసి మనకు రుజువు అవుతున్న విషయం కూడా మీరు మర్చిపోదు. అప్పుడు సర్పంచ్ దండేసిండే తప్ప కేసీఆర్ మాత్రం వేయలేదనేసి కూడా పేపర్లో, టీవీలో అప్పుడే రాసిన కూడా మీరు మర్చిపోతారు అనుకుంటా. ఇదేందో చెప్పండి. ఇటువైపు ఉండబడి గాంధీ విగ్రహానికి దండేసి, ఇటువైపు ఉండబడి అంబేద్కర్ విగ్రహానికి దండేయకపోవడం అంటే అక్కడ కూడా అహంకారం కాకపోతే మరేందో ఒకసారి ఆలోచించాల్సిందనే సవినంగా విజ్ఞప్తిస్తున్నాను. 2 ఫర్లాంగ్ దూరం ఆయన ఎర్రవల్ల సంఘటన చెప్తున్నాను నేను. ఇంకో చివరిగా చెప్తున్నాను నేను, 2 ఫర్లాంగ్ దూరం కాదు, 3-4 మీటర్ల దూరం మధ్యలో కూడా తేడట్టుందో చూడండి. కేసీఆర్ ఇంటి ఎదురుగా పంజగుట్ట చౌరస్తాలో స్వర్గీయ రాజశేఖర్ గారి విగ్రహం ఉన్నది. రాజశేఖర్ గారి విగ్రహం ఎందుకు ఉండదో అంటే పర్మిషన్ లేదు, అక్కడ ఉండదు వాస్తవానికి. అంతకంటే ముఖ్యంగా ఆయన తెలంగాణ వ్యతిరేక పనిచేసిన వాడే అతను. మరి తెలంగాణ వ్యతిరేక పనిచేసిన రాజశేఖర్ గారి విగ్రహము కేసీఆర్ ఇంటి ఎదురుగా పర్మిషన్ లేకుండా ఉన్నారు కదా. మరి మన దళితులు, పేదవర్గాలు ఏం చేసిండ్రు? అక్కడనే ఒక 3 మీటర్ల దూరంలో మన అంబేద్కర్ విగ్రహం కూడా అక్కడనే పెట్టిండ్రు. దీనికి పర్మిషన్ లేదు. కానీ ఒక ఆయన తెలంగాణ అడ్డుకున్న వ్యక్తి రాజశేఖర్ గారు, ఒక ఆయన తెలంగాణకు మార్గం చూపెట్టిన వ్యక్తి రాజ్యాంగం ద్వారా అడ్డుకెళ్తే ద్వారా. మరి అదే అంబేద్కర్ విగ్రహాన్ని లేకుండా ఆ రాత్రి కూల్చేశారు కదా, దాన్ని ముక్కలు చేసి ఎరగొట్టిండ్రు కదా, దాన్ని మున్సిపాలిటీ చెత్త బండిలో తీసుకెళ్ళిండ్రు కదా, అదే దాన్ని డంపింగ్ యార్డ్లో పడేసిండ్రు కదా. ఇది పేపర్లు, టీవీలన్నీ మన కళ్ళ ముందు చూపించినాయి కదా. మరి ఇప్పటికీ ఏమైనా అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉన్నదా? లేదు. మరి రాజశేఖర్ విగ్రహం లేకుండా పోయిందా? ఉన్నది. తెలంగాణ అడ్డుకున్న వాటి విగ్రహము పర్మిషన్ లేకుండా అక్కడ ఉంటుంది. తెలంగాణ కోసం మార్గం చూపెట్టిన అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు లేదు అని అంటే కేసీఆర్ లో అగ్రకుల అహంకారమే కనిపిస్తుంది తప్ప ఇంకోటి కనిపించట్లేదు కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇవన్నీ మన కళ్ళ ముందు సాక్ష్యాలు. ఇవన్నీ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటూ రాసిస్తున్నాను. ఈ ప్రపంచం అంబేద్కర్ను గౌరవిస్తున్నది కానీ ఒక కేసీఆర్ మాత్రమే అడుగడుగున అంబేద్కర్ను అవమానిస్తున్నది సాక్ష్యాలు అవుతున్నది. ఇట్లాంటి కేసీఆర్ అంబేద్కర్ వ్యతిరేకం అంటే మనందరికి వ్యతిరేకం అనే విషయం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకో. అంబేద్కర్ వ్యతిరేకం అంటే మనందరికి వ్యతిరేకం అంటే అంబేద్కర్ గౌరవం ఉన్నాడు, మనకెట్లా గౌరవిస్తున్నట్టు? అంబేద్కర్ గుర్తించినప్పుడు మనం ఎట్లా గుర్తించినట్టు? అందువల్ల అంబేద్కర్ వ్యతిరేకమైన ఏ వ్యక్తి అయినా సరే కేసీఆర్తో పాటు వాళ్ళు మనకు వ్యతిరేకం అనేసి కూడా మనం మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అదే సమయంలో రాజ్యాంగాన్ని పక్కబట్టి కేసీఆర్ పరిపాలిస్తున్నాడు. నా మిత్రులారా, చదువుకున్న నా తమ్ముడు, అన్నలారా, చెల్లెలారా, ఒకసారి గ్రహించండి. రాజ్యాంగాన్ని పక్కబట్టి కేసీఆర్ పరిపాలిస్తున్నాడు. ఈ రాజ్యాంగంలో ఏమున్నది? ప్రజాస్వామ్యం ఉన్నది. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నమ్మట్లేదు. రాజరిక వ్యవస్థను పునరుద్ధరించాలని కుట్ర చేస్తున్నాడు. అందుకు సాక్ష్యం మీకు కన్నమని చెప్తున్నా చూడండి. కేసీఆర్ రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు, ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోవట్లేదు, ఆయన ఇష్టానుసారం పరిపాలిస్తున్నాడు. ఒక సాక్ష్యం మీకు కన్నమని చెప్తున్నాను నేను రాజధాని ఫీల్ అవుతున్నాడు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కాదు, ముఖ్యమంత్రి కాకముందు నుంచి. ఒక సాక్ష్యం, తెలంగాణలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత, తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత మొదటిసారి కేసీఆర్ కుటుంబం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు
మొత్తం కేసీఆర్ కుటుంబం అంతా శంషాబాద్ విమర్శ దిగి ఇంటి వరకు ఊరేగింపు పెట్టుకున్నారు. ఆ ఊరేగింపులో వచ్చిన ప్రజల కంటే, ఆ ఊరేగింపులో పాల్గొన్న ప్రజల కంటే గుర్రాలు ఎక్కువ, ఒంటెలు ఎక్కువ, ఏనుగులు ఎక్కువ. ఊరేగింపు చేసుకోవాల్సింది ఎవరు? ప్రజలు. విజయం సాధించింది ఎవరు? ప్రజలు. ప్రదర్శనలో ఉండాల్సింది ఎవరు? ప్రజలు. మరి ప్రదర్శనలో గుర్రాలు ఎందుకున్నాయి? ప్రదర్శనలో ఏనుగులు ఎందుకున్నాయి? ప్రదర్శనలో ఒంటెలు ఎందుకున్నాయి అంటే రాజుల కాలాన్ని మనం గుర్తు చేసిన అనేసి కూడా మీరు మర్చిపోతారు సైనిక కోరుతున్నాను నేను. రెండో విషయం మీరు గ్రహించండి, కేసీఆర్ గారిలో ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ముఖ్యమంత్రి కాకుండా రాజరిక పోకడు ఉన్నాయని సాక్ష్యం మనందరికీ స్వాతంత్రం వచ్చిన వేడుకల్లో సాక్ష్యంగా కనిపిస్తున్నది. స్వాతంత్ర వేడుకలు హైదరాబాద్ లో ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో ఎక్కడ నిర్వహించేవాళ్ళు? పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేవాళ్ళు. పరేడ్ గ్రౌండ్ లో జెండా ఎత్తేవాళ్ళు, పరేడ్ గ్రౌండ్ లో పోలీసు వందనం స్వీకరించేవాళ్ళు. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కాంచి జెండా ఎక్కడ ఎత్తుతున్నాడు? గోల్కొండ కోటలో ఎత్తుతున్నాడు అనేసి కూడా మీరు మర్చిపోదు. గోల్కొండ కోట దేని గుర్తు? రాజరిక వ్యవస్థ గుర్తు అనేసి కూడా మీరు మర్చిపోతారు సైన్యం కోరుతున్నాం. అంటే మనకి ఏం గుర్తు చేస్తున్నాడు? మీరు నన్ను ముఖ్యమంత్రి అనుకుంటారు, మీ కర్మ అది. నేను మాత్రం నిజాం లాంటి రాజునేపు అని చెప్పి ఆయన భావించుకుంటున్నారు అనేసి కూడా మీరు మర్చిపోతారు సైన్యంగా కోరుతున్నాను. మన కన్న ముందు సాక్ష్యం. ప్రతి ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్ లో జెండా ఎత్తుతే పరేడ్ గ్రౌండ్ ఇంటికి ఎంత దూరం ఉన్నది? 2 కిలోమీటర్ దూరం ఉన్నది. మరి అది గోల్కొండ కోట ఎంత దూరం ఉన్నది? 25 కిలోమీటర్ దూరం ఉన్నది. 25 కిలోమీటర్ దూరం వెళ్ళినా సరే గోల్కొండ కోట జెండా ఎత్తుతాడు, కానీ 2 కిలోమీటర్ దూరం వెళ్ళి పరేడ్ గ్రౌండ్ లో జెండా ఎత్తట్లేదు అంటే ఆయన ప్రజాస్వామ్యం కంటే రాజరిక వ్యవస్థ పునరుద్ధరించుకోవడమే ఆయన ముఖ్యమైనట్టుగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం. అంతేకాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సెక్రటరీ నుంచి పరిపాలించేవాళ్ళు. మంత్రుల సమావేశాలు సెక్రటరీలు జరిగాయి, ఎమ్మెల్యేల సమావేశాలు సెక్రటరీలు జరిగాయి, ఆఫీసర్ల సమావేశాలు సెక్రటరీలు జరిగేది. అదే సమయంలో ప్రజలు కలుసుకునేది కూడా సెక్రటరీలే. కానీ కేసీఆర్ ఎప్పుడన్నా సెక్రటరీ వచ్చిన చరిత్ర మనకు అనిపిస్తున్నదా? ఉంటే ఫామ్ హౌస్ ఉంటాడు, లేదా ప్రగతి భవన్ హైదరాబాద్ ఉంటాడు. అంతే తప్ప ప్రజాస్వామ్యంగా ఒక సెక్రటరీ నుంచి పరిపాలించట్లేదని కూడా మీరు మర్చిపోతారు సైన్ అనుకుంటున్నాను. మీ అందరూ తెలుసు, శాసనసభ సమావేశాలు ఎవరు మొదలు పెడతారు? గవర్నర్. పార్లమెంట్ సమావేశాలు ఎవరు మొదలు పెడతారు? రాష్ట్రపతి. కానీ మొన్న శాసనసభ సమావేశాలు మొదలైనప్పుడు ఆ గవర్నర్ అనే మహిళను కూడా పిలవకుండానే ఈయనే ప్రారంభించుకున్న విషయం కూడా మీరు మర్చిపోతారు సాయం అనుకుంటున్నాను. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ప్రజాస్వామ్యం లేదు, ఏం లేదు, నేను రాజును, నేను నా ఇష్టానుసారంగా పరిపాలిస్తానని చెప్పి ఆయన భావించుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్న విషయం కూడా మీరు మర్చిపోవద్దు. అదే సమయంలో స్వేచ్ఛ అంటే మీరు దృష్టి తీసుకోతున్నాను నేను. స్వేచ్ఛ అంటే అర్థమేది? ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే స్వేచ్ఛ ఇచ్చింది. కానీ కేసీఆర్ ఆ ప్రజలకు ఉండబడే స్వేచ్ఛ నటిస్తుంటాడు, వాళ్ళు మాత్రం స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు. అందుకు సాక్ష్యం చెప్తున్నాను నేను. కేసీఆర్ను నేను ఒక ప్రశ్నించా, తెలంగాణ ఏర్పడితే దళితులే ముఖ్యమంత్రిలో కేసీఆర్ మమ్మల్ని మోసం చేశామన్నా నేను. నన్ను మోసం చేశామంటావని చెప్పి నన్ను తీసుకెళ్లి 2 సార్లు జైలు పెట్టిండు. తమ్ముడు విద్యార్థుల కోసం అండగా నిలబడితే దయాకర్ని జైలు పెట్టిండు. రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డిని జైలు పెట్టిండు. బండి సంజయ్ ప్రశ్నిస్తే బండి సంజయ్ జైలు పెట్టేసిండు. కోదండరాం ప్రశ్నిస్తే కోదండరాం జైలు పెట్టిండు. విలేకరు ప్రశ్నిస్తే విలేకరు కూడా జైలు పెట్టిండు. అంటే వాళ్ళకే స్వేచ్ఛ తప్ప ప్రజలకు ప్రశ్నించే స్వేచ్ఛ లేకుండా పోయిందని కూడా మీరు మర్చిపోతారు సైన్యంగా కోరుతున్నాను నేను. మీరు ఒకసారి చూడండి, రాష్ట్ర రోకోలు చేస్తే ఏం చేస్తారు? కేసులు పెట్టేవాళ్ళు. తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర రోకోలకు ఎవరైనా పిలిపితే కేసులు పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటే రాష్ట్ర రోకోలు పిలుపునిచ్చింది కదా 6వ తారీఖు నాడు. అయితే జాతీయ రహదారులు దిగ్బంధం అని చెప్పి పిలుపునిచ్చింది కదా. అంటే వాళ్ళే చేసుకోవాల్సిందే తప్ప ఇంకెవరు చేయద్దు అనే విషయం మనకు స్పష్టంగా రుజువు అవుతున్నది. అంతేకాదు, సమానత్వానికి కేసీఆర్ వ్యతిరేకం. ఇక్కడ నా చదువుకున్న తమ్ముడు చెల్లెలు గ్రహించాల్సిన విజ్ఞప్తి చేస్తాడు. అంబేద్కర్ ఏం రాసిండు? సమానత్వం రాశాడు. కేసీఆర్ ఇష్టానుసారం పరిపాలిస్తుంటాడు, మన దోషి పెడుతుంటాడు. అందుకు సాక్ష్యం చెప్తున్నా చూడండి. కేసీఆర్ మంత్రివర్గంలో మన ఎస్సీలు, బీసీలు, మైనార్టీల సంఖ్య ఉన్నది. కేసీఆర్ మంత్రివర్గ సంఖ్య ఉన్నది. మన రిజర్వేషన్లు వాటెంత ఉన్నది. కేసీఆర్ మంత్రివర్గంలో మన వర్గాల సంఖ్య కంటే ముందు మన వర్గాల జనాభా చెప్తున్నా చూడండి. ఎస్సీల జనాభా 19%, ఎస్సీల జనాభా 10%, బీసీల జనాభా 52%, ముస్లింల జనాభా 12%. మొత్తం ఎస్సీ, బీసీ, ముస్లింలు 93%. మరి తెలంగాణలో అగ్రకులాల జనాభా ఎంత? 7%. 7% అగ్రకులాల్లో వెలమ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, కమ్మోలు వస్తారు. 93% మన వర్గాలు, 7% వాళ్ళ వర్గాలు. మరి కేసీఆర్ గవర్నమెంట్ లో 7% ఉన్న వాళ్ళ మంత్రులు ఎంత? 93% మంత్రులు ఎంత? అందులో విడివిడి చూస్తాను, ఒకసారి గ్రహించాల్సిన విజ్ఞప్తి. నంబర్ 1, వెలమలో ఎంతమంది ఉన్నారు? జనాభా 1% లేదు. వాళ్ళ మంత్రులు ఎంతమంది? 4 ఉన్నారు. కేసీఆర్ వేలమ, కేటీఆర్ వేలమ, హరీష్ రావు వేలమ, ఎర్రబల్లి దయాకర్రావు వేలమ. వాళ్ళ జనాభా ఎంత? 1% లేదు. వాళ్ళు 4 ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో మన బీసీల జనాభా ఎంత? అతిపెద్ద జనాభా 52%. 52% ఉన్నప్పటి మంత్రులు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. 1% లేని వెలమలు 4. అదే సమయంలో 52% ఉండబడే బీసీలు 3 ఉన్నారు. ఇక్కడ శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, కమలాకర్ ఉన్నాడు.
ఈ ముగ్గురే ఉన్నారు. 120 కులాల బీసీల సంఖ్య 52% అవుతే 52% వాళ్ళు ముగ్గురు ఉన్నారు. 1%లో 4 ఉన్నారు. అంటే ఇష్టానుసారం వాళ్ళ వర్గాన్ని దోషపెట్టినట్టే కదా. రాజ్యంలో నిజాం రాజ్యంలో వెలుమలు ఎట్లా బాగుపడ్డారు కదా. నిజాం రాజ్యంలో గడిలు ఎవరికి ఉన్నాయి? వెలమలకి ఉన్నాయి, రెడ్లకే ఉన్నాయి కదా. భూములు ఎవరికి ఉన్నాయి? వాళ్ళకే ఉన్నాయి కదా. పెత్తనం ఎవరికి ఉండే? వాళ్ళకే ఉన్నారు కదా. కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా పెత్తనం వెలమలేదంటే పోయి మీరు మర్చిపోతారు సార్ అనుకోతాం. అందులో సాక్ష్యం చెప్తున్నా చూడండి. ఎస్సీల జనాభాకు అనుగుణంగా 19% జనాభా. మరి ఎంతమంది మంత్రులు ఉన్నారు? ఎస్సీల జనాభా 10%. ఎంతమంది మంత్రులు ఉన్నారు? మైనార్టీల జనాభా 12. ఎంతమంది మంత్రులు ఉన్నారు? ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 41%. 41% వాళ్ళ తరఫున 3 మంత్రులు ఉన్నారు. ఎస్సీ మన మాల ఒకరు కొప్పల ఈశ్వర్, ఎస్సీ మన సత్యవతి రాథోడ్, మన ఎస్సీ లంబడ, మన మైనార్టీ మహమ్మద్ అలీ, 3 ఉన్నారు. మన జనాభా ఎంత? ఎస్సీలు 56 కులాలు కలిపితే 19%. ఒకరు ఉన్నారు. ఓకే, మైనార్టీలు ఒకరు ఉన్నారు, లంబడాలు ఒకరు ఉన్నారు. మరి రెడ్డల జనాభా ఎంత? 4%. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 41% అయిన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 3 ఉంటే 4% రెడ్లకు ఆరిచ్చిండు కేసీఆర్ గారు. మీ అందరు తెలుసు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? ప్రశాంత్ రెడ్డి మంత్రే కదా. ప్రశాంత్ రెడ్డి మంత్రే కదా. ఇటువైపు పోతే మనకు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడిది నిర్మల్ వస్తుంది కదా. నిర్మల్ ఎమ్మెల్యే ఎవరు? ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన మంత్రి. హైదరాబాద్ పోతుంటే మనకు మొదలు వచ్చేది ఏంటిది? మేడ్చల్ ఎమ్మెల్యే ఎవరు? మల్లారెడ్డి, ఆయన కూడా మంత్రి. మహేశ్వరం నుంచి ఎమ్మెల్యే ఎవరు? సబితా ఇంద్రెడ్డి, ఆమె కూడా మంత్రి. సూర్యాపేట నుండి ఎమ్మెల్యే ఎవరు? జగదీష్ రెడ్డి, ఆయన కూడా మంత్రి. అదే సమయంలో వనపర్తి నుంచి ఎమ్మెల్యే ఎవరు? నిరంజన్ రెడ్డి, ఆయన కూడా మంత్రి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. వాళ్ళ జనాభా 4, వాళ్ళు 6 ఉన్నారు. మన ఎస్సీలు మైనార్టీలు జనాభా 41, వాళ్ళు 3 ఉంటారు. మన తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలు 12% ఉన్నారు కదా. వాళ్ళకి ఒక్కటి లేదు కదా. ఆనాడు మాదిగలకు ఉంటే మాలలకు ఇవ్వలే. ఆనాడు మొదటి గవర్నమెంట్ లో మాదిగలు ఉంటే మాలలకు ఇవ్వలే. ఇప్పుడు మాలలకు ఉంటే మాదిగలకు ఇవ్వలే. మరి వెలుమలు ఉంటే రెడ్లు ఎందుకున్నారు? రెడ్లుంటే వెలుమలు ఎందుకున్నారు? మరి ఒక్కొక్కటి కాదు, 4 రెడ్లకి 6 రెడ్లకి ఎందుకు? 4 వెలుమలకి ఎందుకు? వెలుమలకు 4 ఎందుకు? రెడ్లకు 6 ఎందుకు? అంటే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తెలంగాణ గవర్నమెంట్ వెలుమ రెడ్లకే రాజకీయంగా దోషపెట్టింది అనడానికి ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోతుంది. నేను చదివిన వ్యక్తులు. అంతేకాదు చూడండి, ఇంకా అంతగా చూడండి. రిజర్వేషన్ మన జనాభా ఎంత రావాలి? 19% ఎస్సీలకు రావాలి. 29% పంజాబ్లో అమలు జరుగుతుంది. 20% ఎస్సీలకు హిమాచల్ ప్రదేశ్ అమలు జరుగుతుంది. 22% పశ్చిమ బెంగాల్ అమలు జరుగుతుంది. 21% ఉత్తరప్రదేశ్ అమలు జరుగుతుంది. హర్యానా 20% అమలు జరుగుతుంది. మరి మనకెందుకు ఇక్కడ 10% అమలు జరగలేదు? ఎస్సీలకు 80-100% అమలు జరుగుతున్న రాష్ట్రాలు ఉన్నాయి రిజర్వేషన్లు. మరి మనకెందుకు 10% ఇక్కడ అమలు జరగలేదు? ఎస్సీలకు బీసీలకు 52% అమలు జరగాల్సిన రిజర్వేషన్లు ఎందుకు అమలు చేస్తలేడు? మైనార్టీలకు 12% ఇస్తామన్న కేసీఆర్ గారు ఎందుకు అమలు చేస్తలేడు? అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మనకు రావాల్సిన రిజర్వేషన్ మనకి ఇస్తలేడు అని రుజువు అవుతుంది. పెంచుతానన్నమాట ఆయనే. పెంచడానికి అవకాశం లేదు, జనాభా మనకు ఉన్నది. అదే సమయంలో చట్టానికి అవకాశం ఉన్నది, కానీ ఆయన పెంచట్లేదు అనేసి రుజువు అవుతున్నది. కానీ అదే అగ్రకులాలకైతే ఎట్లా పెంచుతారో చూడండి. మన ఎస్సీలకి 19 అయితే మనకు అమలు జరుగుతున్నది 15, ఇంకా 4% రావాలి కదా. ఎస్సీలకి 10% ఉంటే అమలు జరుగుతున్నది 6, ఇంకా 4% రావాలి కదా. బీసీలో 52 అవుతే మనకు అమలు జరుగుతున్నది బీసీలకు 25, 27, ఇంక 25 రావాలి కదా. ముస్లింలు 12% అయితే మనకు ఉన్నదే 4% ముస్లింలకు, ఇంక 8% రావాలి కదా. కానీ మన శాతం మనకు రాలేదు. కానీ అదే అగ్రకులాల వాళ్ళకు శాతం కంటే పెంచిండు. సాక్ష్యం చూడండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 7% అగ్రకులాల జనాభా. అందులో పేదరికాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే 30% పేదరికం ఉంటే వాళ్ళకి 2% రిజర్వేషన్ రావాలి. కానీ 2% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి 7% జనాభా గల అగ్రకులాలకు 10% రిజర్వేషన్ కేసీఆర్ గవర్నమెంట్ అమలు చేస్తున్న విషయాన్ని మీరు మర్చిపోతారు. సైన్ అనుకుంటాం. జనాభా 7% అయినప్పుడు 10% ఎట్లా ఇస్తారు వాళ్ళకు? మన 19% ఎస్సీల జనాభా 19 ఇవ్వట్లేదు కదా. 10% ఎస్సీల జనాభా 10 ఇవ్వట్లేదు కదా. బీసీలది 52 ఇవ్వట్లేదు కదా. ముస్లింలది 12 ఇవ్వట్లేదు కదా. పెంచడానికి అవకాశం లేదు, పెంచట్లేదు కదా. మరి జనాభా 7% అయినప్పుడు అగ్రకులాలకు 10% ఎట్లిస్తాడు కేసీఆర్ గారు? దోషపెట్టినట్టే కదా. అంటే పదవుల్లో వెలమరెడ్లకే దోషపెడుతున్నాడు, రిజర్వేషన్లు కూడా వెలమరెడ్లకే దోషపెట్టడానికి సాక్ష్యం కనిపిస్తున్నది. అంటే కేసీఆర్ గారు ఇప్పుడు రాజ్యాంగాన్ని పట్టించుకున్నట్ట? రాజ్యాంగాన్ని పక్క పెట్టి పరిపాలిస్తున్నాడు. ప్రజాస్వామ్యం లేదు, రాజరిక వ్యవస్థ అనుకుంటాడు. నియంతృత్వాన్ని పరిపాలించాలనుకుంటున్నాడు. రిజర్వేషన్ లేకుండా, అధికారం లేకుండా మనం నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి కేసీఆర్ వ్యతిరేకంగా యుద్ధం లేకపోతే మనకి ఏం లేకుండా చేస్తాడు భవిష్యత్తు అనేసి కూడా మీరు మర్చిపోతారు. ఆయన పోతున్నాం. ఆయన మీద కనుక ప్రత్యక్షంగా యుద్ధం లేకపోతే ఉన్నది తీసి
తీసేస్తాడని కూడా మనం మర్చిపోతారు సార్ నేను పోతున్నాను. ఉన్నాయి తీసేస్తే మన బతకడం ఎందుకు? రాజ్యాంగం తీసేస్తే ఉన్నాయి పోతాయి కదా. ఉన్నాయి తీసేసినాక మనం బతకడం ఎందుకు? చదువు లేకుండా, గౌరవం లేకుండా, గుర్తింపు లేకుండా, తిండి లేకుండా, బట్టలు లేకుండా, స్వేచ్ఛ లేకుండా మనం బతకడం ఎందుకు? వెనకటి రోజుల్లో తాత ముత్తాతలు బతికిండు కదా. వెనకటి రోజుల్లో తాత ముత్తాతలు బతికిండు కదా. అట్లనే దూరపాల్చాలని చెప్పి మళ్ళీ మనల్ని దూరపాల్చాలని అనిపించుకోవడం కోసమే ఈ రాజ్యాంగం తొలగించాలని కుట్ర చేస్తున్నప్పుడు కేసీఆర్నే రాజకీయంగా తొలగించాల్సిన బాధ్యత మనకు ఉండదని చెప్పడం కోసమే మీ అన్నగా మీ బిడ్డగా నా వంతు ప్రయత్నం భాగంగా ఈ సమావేశం జరుగుతున్న విషయాన్ని మీరు మర్చిపోతారు సార్ నేను కోరుకుంటూ, ఏప్రిల్ 9వ తారీఖు నాడు చలో హైదరాబాద్ పిలుపునిచ్చాం కనుక కేసీఆర్ వ్యతిరేకంగా అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, కేసీఆర్ వ్యతిరేకంగా అంటే అంబేద్కర్ గౌరవం నిలబెట్టడానికి. ఇప్పుడు రాజ్యాంగం అంటేనే అంబేద్కర్ గుర్తుకొస్తాడు. రేపు రాజ్యాంగం రాసుకుంటే అంబేద్కర్ గుర్తుకురాడు మనకు. ఇక రాజ్యాంగం అంటేనే మనకు హక్కులు గుర్తుకొస్తాయి. వాళ్ళు రాసే రాజ్యాంగం మనకి ఏముండకుండా చేస్తారు. కాబట్టి ఏముండకుండా చేసే కేసీఆర్నే ఇక్కడ లేకుండా చేసే బాధ్యత, రాజకీయంగా లేకుండా చేసే బాధ్యత మన అందరం చెప్పి గుర్తు చేసుకోవడానికి ఏప్రిల్ 9న హైదరాబాద్ పిలుపునిచ్చాం. ఈ ఏప్రిల్ 9న జరిగే పిలుపులో మీరు అందరూ భాగస్వాములు కావాల్సిందిగా మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన చదువు కోసం, మన ఉద్యోగాల కోసం, మన బతుకు కోసం, మన తిండి కోసం, మన గౌరవం కోసం ఏప్రిల్ 9వ తారీఖు నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హైదరాబాద్ రావాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తిస్తూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి తరలించే విధంగా మీరు ప్రచారం చేసి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ మీరు జయప్రదం చేస్తారని ఆశిస్తూ నేను బయలుదేరుతాను. జై భీమ్, ధన్యవాదాలు.